ఈరోజు మన డీజీఎం ప్రీయూనిక్ కంపెనీ నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా డాక్టర్ సాంబశివరావు గారు మరియు ఈ ప్రీయూనిక్ కంపెనీ నర్సరీ స్టాఫ్ అండ్ ఎక్స్టెన్షన్ స్టాఫ్ మా ఆఫీస్ స్టాఫ్తో కలిసి ఈ చేపూరు ప్రీయూనిక్ నర్సరీని సందర్శించడం జరిగింది. సో ఈ నర్సరీలో దాదాపుగా 3,80,000 మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అయితే మనకి ఈ ఆయిల్ పామ్ పంటని మన రాష్ట్ర ప్రభుత్వం గత 3-4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. సో వేరే పంటలకి ఈ ఆయిల్ పామ్ పంటకి తేడా ఏంటంటే, సో వేరే పంటలకి మనము విత్తనం పెట్టిన దగ్గర నుంచి మార్కెట్కి పోయిన దాకా కూడా ఏ దశలో కూడా మనకి ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పి కానీ, ఇంత ఆదాయము, ఇంత ఇది మిగులుతుందని కానీ గ్యారంటీ లేదు. కానీ ఆయిల్ పామ్ వచ్చేటప్పటికి ఆయిల్ పామ్కి ఒక యాక్ట్ అనేది ఉంది. సో ఆయిల్ పామ్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా కూడా ఖచ్చితంగా ప్రాసెస్ అనేది నడవాల్సిందే. అంటే మొక్క తెచ్చిన దగ్గర నుంచి మళ్ళీ గెల కొన్నదాకా కూడా అది మొత్తం కూడా కంపెనీ వాళ్ళ బాధ్యత, కంపెనీ వాళ్ళ పర్యవేక్షణలో, కంపెనీ వాళ్ళ నాణ్యత సిఫార్సు, డిపార్ట్మెంట్ నాణ్యత సిఫార్సు మేరకు వాళ్ళు పంపిణీ చేయాల్సిందే. అదేవిధంగా ప్రతి నెల అంతర్జాతీయ ఆయిల్ రేటు ఏ రకంగా ఉంటుందో దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంత టన్నుకి ఎఫ్ఎఫ్బికి అంటే ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్కి ఇంత రేట్, టన్నుకి ఇంత రేట్ అనేసి డిసైడ్ చేస్తుంది. ఆ రేటుకి ₹1 తక్కువ కాకుండా ఖచ్చితంగా ఆ కంపెనీ దాన్ని కొని తీరాల్సిందే. సో దీనికి కంపెనీ మొత్తం ఎగ్జిక్యూషన్ బాధ్యత తీసుకుంటుంది, డిపార్ట్మెంట్ మానిటరింగ్ బాధ్యత తీసుకుంటుంది. సో రైతుకి ఏ దశలో అయినా ఎక్కడైనా కూడా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి కంపెనీ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఇది ప్రతి దశలోనూ వేరే పంటల కంటే మేలైన పంట. ఇది ప్రతి ఒక్క రైతుకి ఒక స్థిరమైనటువంటి జీవన వనరులాగా మారుతుంది. ఒక శాలరీడ్ పీపుల్కి ఏ విధంగానైతే మంత్లీ ఇన్కమ్ వస్తుందో, సో ఈ పంట మీద కూడా మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని రైతులు పెద్ద ఎత్తున తీసుకోవాలని చెప్పి నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్గా నేను అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఆయిల్ పామ్లో మనం ఇందాక డాక్టర్ సాంబశివరావు గారు చెప్పినట్టుగా మనకి అంతర పంటలు ఏదైతే ఉందో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు కూడా నేలబారు పైర్లు, అదేవిధంగా ఎందుకంటే దీనికి రూట్ సిస్టమ్ అనేది వేరు వ్యవస్థ అనేది మొత్తం కూడా సైడ్కి ఉంటుంది, పైనే ఉంటుంది. లోపలికి మామిడి మొక్కలాగా లేకపోతే వేరే వేప మొక్కల చింత మొక్కలాగా లోపలికి దిగదు. కాబట్టి సో ఇది సైడ్కి సిస్టమ్ ఉంటుంది. కాబట్టి నేలబారు పైర్లని ఫస్ట్ 3 to 4 ఇయర్స్ అంతర పంటలుగా వేసుకోవాలి. అదేవిధంగా ఒక 5-6 సంవత్సరాలు కొద్దిగా నీడ వచ్చిన తర్వాత కోకో, అదేవిధంగా పెప్పరు ఇట్లాంటివి మన అదర్ పెరినియల్ క్రాప్స్ కూడా మనం దీంట్లో అంతర పంటగా వేసుకోవచ్చు. సో ఒక స్థిరమైనటువంటి వనరు ఏ విధంగానైతే ఆయిల్ పామ్ నుంచి అంతర పంట నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా కనీసము రైతు బాగా మంచి ఆధునిక పద్ధతులు కనుక వ్యవసాయం చేస్తే ఒక ₹1,00,000 నుంచి ₹1,20,000 ఖచ్చితంగా మిగులుతాయి. ఇంకా ఎక్కువ ఎకరాలు వేసుకునే రైతు కూడా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫస్ట్ నుంచి కూడా ఇది ఒక 50,000 ఎకరాల వరకు విస్తీర్ణంలో సాగులో ఉండేది. దాని తర్వాత మిగతా తెలంగాణ ప్రాంతం అంతా కూడా దీనికి అనువైనదిగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ 31 జిల్లాల్లో కూడా దాదాపుగా అన్ని జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2022, 23, 23, 24లో మొత్తం 4,600 ఎకరాలు ఈ 1,830 మంది రైతులు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ టేకప్ చేశారు. సో వారికి కూడా ఇప్పుడు సెకండ్, థర్డ్ ఇయర్కి సంబంధించి కూడా మెయింటెనెన్స్ ఆల్రెడీ నిన్న దాదాపు ₹1,04,00,000 వారి అకౌంట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వేసిన రైతులకు కూడా నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఈ మొత్తం పంటకి 4 సంవత్సరాలకు గాను ₹48,000 ఒక ఎకరానికి డ్రిప్తో కలుపుకొని సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ₹20,000 డ్రిప్కి ఉంటుంది. మిగతా అమౌంట్ ప్లాంటేషన్కి అదేవిధంగా మెయింటెనెన్స్ కలిపి 4 ఇయర్స్ వరకు దీనికి సంబంధించినటువంటి మన బెనిఫిట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా రైతు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా దీనికి ఉన్న ఇంకో ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే, ఇది మన వర్షాలకు కానీ, రాళ్ల వానలకు కానీ, కోతులతో కానీ, దేంతో కానీ వైల్డ్ అంటే ఒక్కోసారి అడవి పందులు తవ్వితే పాడు కావడం తప్ప కోతులతో ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతుకి ఆదాయం గ్యారంటీ ఉన్న పంట ఆయిల్ పామ్. అదేవిధంగా రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో వీరికి ఇది ఖచ్చితంగా సిరులు కురిపిస్తుందని ఆశిస్తూ
రైతులు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని చేపట్టడానికి కోరుతుంది. అదేవిధంగా పసుపు పంట చేసుకున్న రైతులు కూడా ఆయిల్ పామ్ పంట వేసి మధ్యలో పసుపు వేసుకోవచ్చు. ఎందుకంటే పసుపు లాస్ట్ ఇయర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం పసుపు పంటకి ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపిస్తున్నారు. సో ఆయిల్ పామ్ పంటను తీసుకున్న తర్వాత మధ్యలో పసుపు పంట సాగు చేసుకొని రెండింటి ద్వారా కూడా ఆదాయం పొందొచ్చని చెప్పి తెలియజేస్తూ ఇంకా రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అంటే వాస్తవంగా అంటే నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న వైపు రైతులు మొగ్గు చూపుతారు సార్. అయితే దీంట్లో ఎర్రజొన్న పండించిన తర్వాత దళారుల చేతిలో మోసపోతున్నాం. అయితే దానికి తగ్గట్టుగా రైతులకు అంటే అగ్రికల్చర్ తరఫున సెరికల్చర్ తరఫున వాళ్ళకి మన అవగాహన కల్పిస్తున్నారు. ఖచ్చితంగానండి, మన రైతులతో మేము డిపార్ట్మెంట్ తరఫున అదేవిధంగా కంపెనీ తరఫున కూడా మేము అవగాహన గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఇంకొక నెల రోజులు అంటే జూలై 15 నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ అని చెప్పి ఆయిల్ పామ్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోబోతున్నాము. సో మొన్ననే కంపెనీ డీజీఎం గారితో డిస్కస్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు రైతులకు అంటే ఆయిల్ వచ్చేదాకా కొంచెం పెట్టుబడి అంతా ప్రభుత్వం భరిస్తుంది కదా. ఒకవేళ పంట ఎక్కువ అయిన తర్వాత ఇప్పుడు పంట ఎక్కువ దిగుబడి వచ్చిన తర్వాత ఆర్థికంగా రైతులకు ఏదైనా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి కదా. మీరు ప్రభుత్వం పరంగా వాళ్ళకు ఇష్యూ చేయగలుగుతారా? ఖచ్చితంగానండి. ఇది నేను చెప్పాను కదా ఇందాక, ఇది ఒక యాక్ట్ ఉంటుంది, ఆయిల్ పామ్ యాక్ట్ ఉంది. సో ఆయిల్ పామ్ యాక్ట్ ప్రకారంగా దీనికి గవర్నెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి స్టేజ్లో కూడా అంటే చిన్న మొలక తెచ్చిన దగ్గర నుంచి కలెక్షన్ సెంటర్ పెట్టి రైతుల దగ్గర నుంచి గెలలు తీసుకొని వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేసిన దాకా కూడా కంపెనీ బాధ్యత ఉంటుంది, డిపార్ట్మెంట్ కూడా మానిటర్ చేయాలి. సో ఎక్కడ రైతుకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాము. అది ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకోవచ్చు, డిస్ట్రిక్ట్లో స్టేట్ లెవెల్లో తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. సో కంపెనీ మీద చర్య తీసుకునే అధికారం హక్కు డిపార్ట్మెంట్కి పూర్తిగా ఉంది. రైతు పక్షానే డిపార్ట్మెంట్ ఎల్లవేళలా పనిచేస్తుంది. ఇంకోటి సార్, ఇప్పుడు గతంలో హార్టికల్చర్ తరఫున మొక్కలకు విత్తనాలు ఇచ్చేవారు కదా. అంటే ఇప్పుడు ఈ మధ్యలో పెట్టుకోవడానికి మన ప్రభుత్వం పరంగా ఏమైనా సబ్సిడీలు దానికి డబ్బులు ఇస్తున్నామండి. యాక్చువల్ రైతే ఎరువులు వేసుకోవాలి, రైతే అంతర పంట వేసుకోవాలి. ఎకరానికి 4,200 రూపాయలు. ఫస్ట్ ఇయర్ 4,200, సెకండ్ ఇయర్ 4,200, థర్డ్ ఇయర్ 4,200. 4,200 రూపాయలు డబ్బులు. యాక్చువల్గా ఈ ఆయిల్ పామ్లు ఇంతకుముందు ఎరువులు కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చేవారు. సో మొత్తం యూరియా కానీ, సూపర్ ఫాస్ఫేట్ కానీ, పొటాష్ కానీ, మెగ్నీషియం కానీ, సల్ఫర్ కానీ, బోరాన్ కానీ అంతా కైండ్ షేప్లో రైతులకు ఇచ్చేవారు. కానీ అందులో కొంత ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు వచ్చి తర్వాత ఏం చేశారంటే రైతే వేసుకోవాలి, రైతుకి డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరవేస్తామనే ఉద్దేశంతో సో ఇప్పుడు స్కీమ్లో పెట్టిన దాంట్లో 4,200 రూపాయలు సంవత్సరానికి, దాంట్లో 2,100 రూపాయలు ఎరువుల కోసము, 2,100 రూపాయలు అంతర పంటకి. సో 4,200 డైరెక్ట్గా బ్యాంక్ మన వారి రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అన్నీ కలిసి వస్తే సంతోషమే, రైతుకు లాభమే. ఒకవేళ పెట్టిన తర్వాత క్రాప్ పెట్టిన తర్వాత ఏదైనా ప్రకృతి వైపరీత్యమా ఏమైనా జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు మిగతా పంటలకు ఇచ్చే ఏదైతే నష్టపరిహారం దీనికి కూడా ఉంటుందండి, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే రైతులకు ధైర్యం లేదా ఉంటుంది నష్టపరిహారం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితిని బట్టి, దాని గ్రావిటీని బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ బట్ ఏదైనా అపారమైన నష్టం జరిగితే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి వారికి సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే జిల్లా రైతులకు మీరు ఈ పెంపకం కొరకు మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు 77 ఎకరాల్లో వీళ్ళు ఇక్కడ చేపూరు గ్రామంలో, ఇది ఒక ప్రీయూనిక్ కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీ. సో వీళ్ళు ఇంటర్నేషనల్గా రెప్యూటెడ్ కంపెనీ ఇది. సో వీళ్ళు ఇక్కడ చాలా ప్రోటోకాల్స్ పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా మంచి వెరైటీ, టోపాజ్ వెరైటీ అని చెప్పి ఇది స్పౌట్స్ తీసుకొచ్చి ఇక్కడ రైజ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా చాలా సిస్టమేటిక్గా, చాలా సైంటిఫిక్గా రికమెండెడ్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ప్రకారంగా రైజ్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రైమరీ నర్సరీ 4 నెలలు ఉంటుంది, సెకండరీ నర్సరీ 6 నుంచి 8 నెలల దాకా ఉంటుంది. సో మొత్తం ఈ 12 నెలల్లో కూడా దీని తర్వాత దీని క్వాలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది. దీనికి ప్లాంట్ మన దాన్ని ఏమంటారు, పిఈక్యూ టీమ్ అనేది ఒకటి వస్తుంది, క్వారంటైన్ టీము. ఆ క్వారంటైన్ టీము వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఇన్ని మొక్కలకి రిలీజ్ ఆర్డర్ అని ఇస్తారు. అన్ని మొక్కలే రిలీజ్ చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి లేదు. ఆ బ్యాచ్ నెంబర్లు ఉంటాయి.
టోటల్గా దానికి కన్సైన్మెంట్ నెంబర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఫాలో అవుతూ ఈ కన్సైన్మెంట్కి ఇన్ని మొక్కలు, ఈ కన్సైన్ ఇన్ని మొక్కలు అని వాళ్ళు రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన దానికే వీళ్ళు సప్లై చేయాలి తప్ప వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కానీ వాళ్ళు ఇవ్వడానికి అవకాశం లేదు. సో ప్రతి స్టేజ్లో కూడా ఈ పంటకు సంబంధించి ప్రతి స్టేజ్లో కూడా అన్ని రకాలైన నియంత్రణ ఉంది. 100కి 100% నియంత్రణ ఉంది. ఎక్కడ కూడా రైతు అంటే ఇంకోటి ఏంటంటే రైతు చాలామంది కూడా నేను నిన్న మొన్న ఈ నెల రోజులు ఫీల్డ్లో తిరుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే కంపెనీ వాళ్ళు ఫ్యాక్టరీ స్టార్ట్ చేయలేదు కదా, స్టార్ట్ చేస్తే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని ఉదాహరణలు తీసుకొని షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు అట్నే చేశారని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఈ ఆయిల్ పామ్ పంటకు వచ్చేటప్పటికి ఒక విషయం నేను తెలియజేసేది ఏంటంటే రైతుకి కలెక్షన్ సెంటర్ పెట్టి ఫ్రూట్ తీసుకొని ఆయన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆయన బాధ్యత. ఒకసారి ఫ్రూట్ తీసుకున్న తర్వాత అది కంపెనీ బాధ్యత, రైతుకి ఏమాత్రం సంబంధం లేదు. ఫ్రూట్ తీసుకుని దాన్ని క్రషింగ్ చేసి ఆయిల్ చేసుకొని అమ్ముకునే బాధ్యత కంపెనీది కాబట్టి సో రైతులు వాళ్ళ కలెక్షన్ సెంటర్ ఇప్పుడు ఆల్రెడీ 2.5 years అయింది మన నిజామాబాద్ జిల్లాలో మొక్కలు పెట్టి. రేపు డిసెంబర్ నుంచి వీళ్ళు ఆ పాలినేటర్స్ వీవిల్స్ ఫీల్డ్లో వదులుతారు. సో దాని తర్వాత ఇంకొక 3-4 నెలల తర్వాత కలెక్షన్ సెంటర్స్ పెడతారు. ఆ ఫ్రూట్స్ని తీసుకొని రైతుకి ఎన్ని టన్నులు వస్తే అన్ని టన్నుల ప్రకారంగా డబ్బులు ఇమీడియట్ చేరవేస్తారు. నిన్న మన సిద్దిపేటలో కూడా మీరు పేపర్లో చూసే ఉంటారు. ఒక రైతు దగ్గర తీసుకొని 2-3 రోజుల్లోనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఆయిల్ ఫెడ్ వాళ్ళు డబ్బులు జమ చేశారు. సో ఆ రకంగా రైతులకి ఒక ఫిక్స్డ్ ఆదాయము ఒక శాలరీ పరంగా వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా రైతులు 100కి 100% దీన్ని నమ్మొచ్చు. దీని మీద కల్టివేషన్ తీసుకొని ఖచ్చితంగా అధిక లాభాలు పొందే అవకాశం పుష్కలంగా ఉంది. నా పేరు మల్లేశ్వరరావు. నేను ప్రీయూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ పామ్ కంపెనీలో డెప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ కంపెనీ అంటే ప్రభుత్వం ఇక్కడ ఆయిల్ పామ్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని కంపెనీస్ని అపాయింట్ చేసింది. దానికి ఒక్కొక్క కంపెనీకి కొన్ని జిల్లాలు రిజర్వ్డ్ జోన్గా అలాట్ చేశారు. మొత్తం 14 కంపెనీలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. దాంట్లో ప్రీయూనిక్ ఇండియా అనే కంపెనీ 7 జిల్లాల్లో పనిచేస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, తర్వాత మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో కూడా ఈ కంపెనీ పనిచేస్తూ ఉంది. ఇందాక మన జిల్లా ఉద్యానాధికారి గారు చెప్పినట్లు ఎన్నో నాణ్యత ప్రమాణాలు అంటే పూర్తి నాణ్యత ప్రమాణాలు నర్సరీని రైతుల కొరకు ఎంతో నాణ్యమైన మొక్కల్ని అంటే ఈ మొక్కలన్నీ కూడా గింజల రూపంలో మొలకెత్తిన గింజల రూపంలో విదేశాల నుంచి ఇండోనేషియా, మలేషియా దేశాలు ఇంకా కొన్ని దేశాల నుంచి క్వారంటైన్ డిపార్ట్మెంట్ వారి ద్వారా దిగుమతి చేసుకొని ఇక్కడ 2 స్టేజ్ల నర్సరీలో ప్రైమరీ నర్సరీ, సెకండరీ నర్సరీ ఒక 3 నెలలు 4 నెలల వరకు షేడ్ నెట్లో చిన్న బ్యాగుల్లో పెంచుతాం. దాని తర్వాత ఇంకొక 8 నుంచి 10 నెలలు దూరంగా పెట్టి పెద్ద బ్యాగుల్లో పెంచి క్వారంటైన్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి పర్మిట్స్లో ప్రకారం అంటే కంపెనీ సిబ్బంది తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్స్ మన జిల్లాల్లో ఈ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తారు. ఎవరైతే ఆయిల్ పామ్ వేయడానికి ఉత్సాహంగా ఉన్నారో ముందుకు వస్తారో రైట్స్ మోటివేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నాణ్యమైన మొలకలు ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా మన కంపెనీకి ఆయిల్ పామ్ నర్సరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీని ఆయిల్ పామ్ డెవలపర్ అండ్ ప్రాసెసర్ అనే డిజిగ్నేషన్తో పిలుస్తారు. అంటే వీళ్ళు ఈ పంటని వాళ్ళకి ఇచ్చిన జోన్లో డెవలప్ చేసుకోవాలి. అట్లనే ఆ వచ్చిన పంట ఉత్పత్తులను ప్రొక్యూర్ చేసి వాటిని ప్రాసెస్ చేయాలంటే వాటికి ఆయిల్ పామ్ బిల్స్ ఉండాలి, పామ్ ఆయిల్ బిల్స్. అట్లనే ప్రొక్యూర్ చేయడానికి సేకరణ కేంద్రాలు ఉండాలి. ఇందాక సార్ చెప్పినట్టు డిసెంబర్ నుంచి మనకి పూత అంటే వచ్చేది మనం కొత్తగా పూత వచ్చేదంతా తీసేస్తూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఆపరేషన్ అంటారు. అంటే చిన్న వయసులోనే మొక్కల్ని బేరింగ్ దశగా రానియకుండా పూత ఏదైతే వస్తుందో వాటిని తీసేస్తాం. తర్వాత మనకి 30 నెలలు 36 నెలల తర్వాత వచ్చే పూతని అది పూర్తులుగా మారి ఫ్రెష్ ఫ్రూట్ పంచెస్గా మారుతాయి. చెట్టు ఆరోగ్యంగా 30 సంవత్సరాల వరకు మంచి దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీని మనం తెలంగాణ రాష్ట్రంలో కాదు ఎక్కడైనా ఆయిల్ పామ్ పండించే ప్రాంతాల్లో కొంచెం తప్పకుండా ఫాలో అవుతుంది. సో ఇప్పుడు కలెక్షన్ సెంటర్స్ పాయింట్ వస్తే మనకి మండలాలకి 400, 300, 500 నిజామాబాద్ జిల్లా తీసుకుంటే ఒక్కొక్క మండలంలో 400 ఎకరాలు అట్లా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో రైతులకి ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల లోపులో ఒక నిర్దేశిత ప్రాంతాల్లో
గెలల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులు వాళ్ళ తోటల్లో పండిన గెలల్ని, అంటే నాణ్యంగా పండిన గెలల్ని కట్ చేసుకొని వాళ్ళ వాహనాల ద్వారా కలెక్షన్ సెంటర్స్కి తీసుకొస్తారు. అక్కడ ఈ ఎలక్ట్రానిక్ వెయింగ్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ పేమెంట్ చేయించుకొని ప్రాపర్గా రిసీట్ తీసుకుంటే చాలు. పేమెంట్ స్లిప్ తీసుకుంటే అది ఆటోమేటిక్గా కంపెనీ కంప్యూటర్స్లో నమోదు అవుతాయి. తర్వాత వాళ్ళకి నిర్దేశిత సమయంలోనే, అంటే యాక్ట్ ప్రకారం అయితే 1 నుంచి 15 దాకా ప్రొక్యూర్మెంట్ అయిన దాన్ని ఒక 3-4 రోజుల్లో, అంటే 18-20 తారీఖు లోపల పేమెంట్ జరుగుతుంది. అట్లనే 16 నుంచి 30 దాకా ఉన్నది కూడా మళ్ళీ 2-3 రోజులు జరుగుతుంది పేమెంట్ చేసే పద్ధతి. ఇందాక సార్ చెప్పారు, ధర CACP అని ఒకటి ఉంది, వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ధారణ కమిటీ. వాళ్ళ ద్వారా ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములా ప్రకారం మన రాష్ట్రంలో ఉన్నటువంటి DG ఆయిల్ ఫెడ్ వారి డేటాని ఆ ఫార్ములాలో అప్లై చేస్తే ఆ నెలలో ఆయిల్ పామ్ ధరలు టన్నుకి ఎంత అనేది వస్తుంది. దాని ప్రకారం రాష్ట్రంలో పనిచేసే అన్ని కంపెనీలు మన రాష్ట్రంలో ఉన్న రైతులకి ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళకి ఆ ధర నిర్దేశిత సమయంలో బ్యాంకు ద్వారా, అకౌంట్ ద్వారా జమ చేయడం జరుగుతుంది. ఇది ప్రొక్యూర్మెంట్ పాలసీ. దాని తర్వాత అక్కడి నుంచి కలెక్షన్ సెంటర్స్ నుంచి అది ఒక లారీ ఒక లోడ్ అయ్యి అనగానే వాటిని ఫ్యాక్టరీలకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం అనేది కంపెనీ బాధ్యతనే. మన కంపెనీ తీసుకుంటే మనం నార్త్లో అంటే 4 జిల్లాలు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఈ 4 జిల్లాలకి మనం ఇక్కడ నిర్మల్ జిల్లాలో పోచంపాడు దగ్గర ఒక సైట్ తీసుకొని దాన్ని ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. 2025 జూలై నెలకల్లా ఫ్యాక్టరీ పూర్తి షేప్లో తయారు చేసడానికి మేనేజ్మెంట్ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే మాదిరిగా మనకి మహబూబ్నగర్ ఏరియాలో కూడా వనపర్తి దగ్గర ఇంకో 40 ఎకరాలు తీసుకున్నారు. ఆ 3 జిల్లాలకు కూడా అక్కడ ఒక ఫ్యాక్టరీ. మొత్తం మీద అంటే ఇవి సైమల్టేనియస్గా 2 వైపులా కూడా. ముందు ఏరియా కొంచెం తక్కువగా ఉంది, 30,000 ఎకరాలే ఉంది, ఒకవైపు అనుకున్నారు. ఇప్పుడు 2 వైపులా కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు. అంటే అక్కడ ఒక ఫ్యాక్టరీ, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కూడా. సో ఈ మన జోన్లో రైతులు కానీ లేదా జనరల్గా ఆయిల్ పామ్ రైతులు ఎవరు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేయరేమో, లేకపోతే ఫ్యాక్టరీలు లేవు, షుగర్ ఫ్యాక్టరీలతో దీన్ని పోల్చే పని లేదండి. షుగర్ ఫ్యాక్టరీలు అగ్రిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా తీసుకుంటారు. మన ప్రాంతంలో ఇంతకుముందు అగ్రిమెంట్ చేయని చెరుకులు ఏమైనా ఉన్నవి, అది కొంతమంది బెల్లం ఆడేవాళ్ళు, కొంతమంది కండసార్లు తోలేవాళ్ళు, అది పాత చరిత్ర. ఇప్పుడు అసలు షుగర్ ఫ్యాక్టరీలకు సరిపోని చెరుకే లేదు. సో అట్లా కాకుండా ఆయిల్ పామ్లో కూడా డిమాండ్ ఎప్పుడు ఉంది. మన జనాభాకి కావలసిన వంట నూనెలు అందట్లేదనే మనం ఈ పామ్ ఆయిల్ పంటని డెవలప్ చేసుకుంటున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకొని NMEO-OP అనే ఒక స్కీమ్ ద్వారా గత 3 సంవత్సరాల నుంచి, తర్వాత అంతకుముందు 30 సంవత్సరాల నుంచి రకరకాల పథకాల ద్వారా ఈ పంటను డెవలప్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆయిల్ పామ్ పంట కొనలేదు, ఆయిల్ పామ్ పంట కొనకపోవడం వల్ల రైతు నష్టపోయాడు అనే ఈ 30 సంవత్సరాల్లో ఎక్కడ జరగలేదు. అన్ని చోట్ల కూడా ఫ్యాక్టరీస్ రెడీ అవుతున్నాయి, కాకుంటే వాటికి సరిపోను అవ్వలేదు. దీనిలో వచ్చిన ప్రాబ్లం మొదట్లో కొంత మార్కెట్ ఒడిదుడుకులు అంటే కొంచెం పెరగడం తగ్గడం అలాంటివి జరిగినాయి. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడంతా కూడా కొన్ని ఫార్ములాస్ పెట్టడం వల్ల కానీ, ఈ స్కీములు ఇవి కొన్ని గింజల్లో వచ్చే రేటు కూడా రైతుకి ఇవ్వటం, ఇవన్నీ చేయటం వల్ల దాదాపుగా 13,000 నుంచి 18,000, 15,000 ఆ రేంజ్లో టన్నుల గెలల ధర నిలబడుతూనే ఉంది, నిలకడగానే నడుస్తూ ఉంది. ఒక 200-300 తేడాతో ప్రతి నెల ధర నిర్ణయిస్తారు. కాబట్టి ఆ నెలలో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలను బట్టి గెలల ధరలు కూడా కొంచెం మార్పులు ఉంటాయి. సో యావరేజ్ మీద ఆ సంవత్సరానికి ఎంత ఉత్పత్తి చేశాడు ఎకరానికి, ఒక టన్నుకి ఎంత ధర వచ్చిందనేది ఇంపార్టెంట్ అండి. అట్లా చూసుకుంటే నీటి వసతి సవ్యంగా ఉండి మంచి పద్ధతులు అవలంబించే రైతు మన ప్రాంతంలో కూడా 10-12 టన్నులు ఎకరానికి తేలిగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ భూములన్నీ కూడా మంచి పద్ధతుల ద్వారా డెవలప్ చేసిన భూములు, అంటే మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఈ ఆర్మూర్ ప్రాంతం కానీ, మనకి బోధన ప్రాంతం కానీ ఎక్కడైనా కూడా సారవంతమైన భూములే ఉన్నాయి. అట్లానే నీటి వసతి ఉంది. సో ఇది వేరే ఏ ప్రాబ్లమ్స్ కూడా దీనికి రావు. పంటలో మీరు ఇందాక అన్నట్టు ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వం పూర్తిగా దాన్ని ఆదుకునే పరిస్థితులు ఇంతవరకు రాలేదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే హుద్హుద్ తుఫాన్ లాంటి తుఫాన్లే ఆయిల్ పామ్ పంటను ఏం చేయలేకపోయినాయి. అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా అన్ని కొబ్బరి తోటలతో సహా డ్యామేజ్ అయినాయి, వాటికి నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆయిల్ పామ్లో నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి అంతవరకు రాలేదు. సో రైతులు అంటే నిస్సందేహంగా ఈ పంటలోకి రావచ్చు, ఈ పంటను పండించవచ్చు. తర్వాత మంచి తక్కువ శ్రమ, తక్కువ ఖర్చు, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ పంటలో ఎక్కువ ఆదాయం. అంటే శ్రమ అంటే లేబర్ ఓరియంటేషన్ తక్కువ ఉంటుంది,
మీకు ఇవాళ చేయాల్సిన పని 2 రోజుల తర్వాత చేసినా కానీ ఏం ప్రాబ్లం రాదు. మనకు మబ్బులు పెట్టినాయి ఏదో ప్రాబ్లం అయిపోతుందని చెప్పే రైతుకు టెన్షన్ ఉండదు. తర్వాత మన ఒక 10 ఎకరాల రైతు ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగిలాగా నెల ఆదాయం తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది నెలకు 2 సార్లు బిల్లు చెల్లించడం జరుగుతుంది. సో నెలవారీ ఆదాయం ఉంటుంది కాబట్టి ఏ ఖర్చులకైనా దేనికైనా ప్రతిసారి అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండదు. మిగతా కొంత ప్రాంతంలో వేరే ఆ టైంని వేరే వాడుకొని కూడా రైతు ఇంకా మంచి జీవనశైలిని చేయొచ్చు. సో ప్రభుత్వం ఒక పక్క, కంపెనీలు, అట్లనే రైతులు, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్సే ఈ ఆయిల్ పామ్ పరిశ్రమలో. సో అందరూ దీనిలో ఉత్సాహంగా పాల్గొని రైతులు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనకి రాష్ట్రంలో 1,00,000 ఎకరాలు టార్గెట్గా ఉద్యాన శాఖ వారు నిర్ణయించారు. దానిలో కంపెనీల వారీగా టార్గెట్స్ ఇచ్చారు, జిల్లాల వారీగా ఇచ్చారు. అవన్నీ కూడా అన్ని చోట్ల కూడా కావలసినటువంటి మొక్కలు సిద్ధంగా ఉంచాం. సో మన 7 జిల్లాల్లో కూడా అన్ని చోట్ల ఎంతో నాణ్యమైనవి, చాలా మీరు చూస్తున్నారు ఇక్కడ నర్సరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఎక్కడ కూడా ఈవెన్ ఆయిల్ పామ్ పండించే దేశాల్లో కూడా ఈ మాదిరి నర్సరీస్ లేవు. అంటే అంత నాణ్యమైన ఉత్పత్తుల్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఏమాత్రం అనుమానం ఉన్నా వాటిని పక్కన పెట్టి వాటిని పరిశీలించిన తర్వాతనే రైతుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని వ్యవస్థ అంతా కూడా సార్ చెప్పినట్టు చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంటుంది. మిగతా పంటలు వాటికి ఏది నిర్దేశం లేదు, ఒక ఓన్లీ ఎస్ఎంపీ ఉందని పేరే కానీ దానికి ఆ రేటుకి ఇష్టం లేకపోతే కొనకపోయినా మనం ఏం చేయలేము. సో ఇట్లా కాదు, ఇది పూర్తిగా కంపల్సరీ ఒక కంపెనీ పెట్టినారు, వాళ్ళు ఆ గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం కొనాలి. సో మార్కెట్ ప్రాబ్లం అనేది అసలు లేనే లేదు ఈ పంటకి. సో దీంతో రైతులైతే ఏ అనుమానాలు పెట్టుకోకుండా మంచి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తే ఈ పంట పూర్తిగా లాభసాటిగా ఉంటుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. నేను డాక్టర్ సాంబశివరావు, నిజామాబాద్, సుజాత నర్సింగ్ హోమ్. ఆల్రెడీ మేము ప్లాంటేషన్ చేసాము 10 ఎకర్స్ రెంజల్ మండల్లో, ఇంకో 10 ఎకర్స్ మెదక్లో చేసాము. ఇప్పుడు ఇది 3rd యూనిట్. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మాకు బాగా హెల్ప్ చేస్తుంది. దేనికి రెగ్యులర్ సూపర్విజన్ కానీ, పెస్టిసైడ్ స్ప్రేస్ కానీ, గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఎక్కువ సపోర్ట్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఫెర్టిలైజేషన్ కింద 40,000 to 45,000 ఇస్తున్నారు యూనిట్కి. దట్ ఈస్ వెరీ గుడ్. బాగా అభివృద్ధి చెందుతుందని ఎక్స్పెక్ట్ చేసి అందరం వేస్తున్నాం. మరి ఇదే గవర్నమెంట్ కంటిన్యూ చేస్తే ప్రోత్సాహం, ఇంకా ఎక్కువ రైతులు కూడా వేస్తుంటే బాగా డెవలప్ అవుతుంది. ప్రాక్టీస్ కూడా బాగా డెవలప్ అవుతాయి. మంచి ఇన్కమ్, మనకి పబ్లిక్ కూడా మంచి ఆయిల్ రావటం ఉపయోగపడుతుంది. అంటే సార్ ఇప్పుడు పండించే పంటలకు దేనికి అంటే కొంచెం ఏమైనా వ్యత్యాసం కానీ? వ్యత్యాసం అంటే బాగా ఇంటర్ క్రాప్ కనుక సరిగ్గా చేసుకుంటే సరిపోయేంత రావచ్చు. కానీ ఇంటర్ క్రాప్ చేసుకోలేకపోతే అప్పుడు కొద్దిగా ఇది బర్డెన్ అవుతుంది. దానికి సరిపోని గవర్నమెంట్ సహాయం చేస్తుంది కాబట్టి ఒక 3 years కనుక మనం కాపాడుకుంటే, ఇంటర్ క్రాప్ వేసుకుంటూ కొద్దిగా తీసుకుంటే గవర్నమెంట్ హెల్ప్ కూడా ఉంటుంది కాబట్టి మనం సస్టైన్ అవ్వచ్చు. 3 years తర్వాత దీనికి క్రాప్ వస్తుంది, అప్పుడు ప్రాబ్లం ఉండదు. 3 years వరకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలంతే. అంటే ఇప్పుడు అంటే ఈ పరిస్థితుల్లో అంటే వ్యవసాయ కూలీలు కూడా లభించలేట్లేదు. ఇది బెటర్ కూలీలు లభించినప్పుడు. కాకపోతే ఏంటంటే హార్వెస్టింగ్ మాన్యువల్ కాకుండా మిషనరీ ఏదైనా రావాలి. అప్పటికి పామాయిల్ సీడ్ హార్వెస్టింగ్కి మిషనరీ రావాలి. లేకపోతే మళ్ళీ అప్పుడు కూడా మనుషులు కావాలంటే కోసేవాళ్ళు లేకపోతే చాలా కష్టం అవుతుంది. మోస్ట్ ఆల్ ఉండొచ్చు మిషనరీ, మనం అప్పటికల్లా డెవలప్ చేసుకోవాలి. అదే తెప్పించుకోవాలి టెక్నాలజీ. ఇప్పుడు దీనికి 2 టెక్నాలజీ ఏంటంటే మిషనరీ ఒకటి, 2 డ్వార్ఫ్ వెరైటీస్. డార్ఫ్ వెరైటీస్ ఫారెన్లో ఉన్నాయి. ఈ ఈల్డ్ బాగుందా డార్ఫ్ వెరైటీకి? మరి అవి ఆ స్ప్రౌట్స్ రావాలంటే అది టైం పడుతుంది. అంటే సార్ ఇప్పుడు ఈ పంట పెట్టారు కదా సార్, మీకు ఏమైనా ఇంకా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు ఏం లేవండి. 80% ప్రభుత్వమే చూసుకుంటుంది కదా, మేము వచ్చేది 20% కదా. ఇబ్బంది లేదు, దాన్ని సంతోషించాను. ఒక రైతుగా మీరు ఇంకేమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ఏం లేదు, ఇది కంటిన్యూ చేస్తే చాలు. దాకా 3 ఎకరాలు పెట్టాను సార్ మేము. మళ్ళీ మళ్ళీ ఎకరం పెట్టుకున్నాను. బాగుంది, పంట బాగుంది. ఏం చీడపీడలు అయితే ఏం లేవు సార్. మీ పేరు? నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల్, బూర్వాంగ్ గ్రామం, గాన్ల మారుతి. ఇందాక 3 ఎకరాలు పెట్టాము.
మళ్ళీ కొత్త మళ్ళీ ఎకరం పెడుతున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు పంటకు పెట్టేటప్పుడు అంటే కూలీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏ ఇబ్బంది లేదు సార్, కూలీలకైతే ఎట్లాంటి ఇబ్బంది లేదు. సార్ వాళ్ళు తీసుకొచ్చారు, 45 రూపాయలు ఒక మొక్క తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు లేబర్. అంటే ఇప్పుడు మీరు పెట్టి ఎన్ని రోజులు సెప్టెంబర్లో పెట్టారు. సెప్టెంబర్లో పెట్టారు. అంటే మీకు ప్రభుత్వ ప్రోత్సాహం అందుతుందా మరి? అంతే సార్. అంటే ఏ విధంగా ఉంది అంటే ఇంకా చాలా బాగుంది సార్. అంటే మిగతా పంటలు కూడా పెట్టినారు కదా ఇంతకుముందు, ఆ పంటకి ఈ పంటకి ఏమన్నా ఈ పంటకు బాగా సేఫ్టీ ఉంది సార్. ఒక 3 ఎకరాలంటే ఒక గంట సేపు 3 వర్షాలు చేస్తే సరిపోతుంది వాటర్. ఓకే, అట్లా నీరు సౌకర్యం కూడా బాగా ఉపయోగపడుతుంది సార్. అంటే మీకు ప్రభుత్వం ఏమైనా డ్రిప్ కానీ ఏమైనా హెల్ప్ చేసిందా? సబ్సిడీలు వచ్చింది సార్. ఇచ్చింది.